హలో అండి. దారిన దరిద్రాన్ని నెత్తికి తగిలించుకోవడం అంటారు కదా! అప్పుడప్పుడు ఆ సామెతకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నేనేనేమో అనిపిస్తది. మీకు చూపిస్తున్న ఫ్రూట్స్ ఉన్నాయి కదా! వీటిని క్రాబ్ యాపిల్స్ అంటారంట. రీసెర్చ్‌లో తెలిసింది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయండోయ్! మేమున్న ప్లేస్‌కి అలా దగ్గరలోనే ఉన్న ఒక కేవ్‌కి వెళ్ళొద్దామని నడవడం స్టార్ట్ చేసామండి. దారిలో ఈ చెట్టు చూసాము. ఇదేవో ఉసిరికాయల్లో ఉన్నాయి, ట్రై చేద్దాము అని చెప్పి ఒక కాయ టేస్ట్ చేసాము. అచ్చం యాపిల్ టేస్ట్ లానే ఉండింది. సరే బాగున్నాయి కదా అని వచ్చేటప్పుడు మళ్ళీ కొన్ని కాయలు కోసుకొని వచ్చాం. సరే వచ్చిన తర్వాత అసలు ఏంటో చూద్దాం అని చెప్పి ఈ ఫ్రూట్ గురించి రీసెర్చ్ చేసినప్పుడు ఈ ఫ్రూట్ గింజల్లో సైనైడ్ ఉంటది అని తెలిసింది. భయమ్మో అప్పుడే ముగిసిపోయింది జీవితం అనుకునే లోపు ఒక కాయ టేస్ట్ చూస్తే ఏం కాదు, కాకపోతే ఎక్కువ తినకూడదు అని చెప్పి ఉంది ఆర్టికల్లో. అమ్మయ్య రేపు పొద్దున్నే లేసి సూర్యోదయం చూడొచ్చు అనుకుని దేవుడికి దండం పెట్టుకున్నాను. అండ్ ఈ విషయం ఒక ఫ్రెండ్ దగ్గర డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు నాకు ఒక మూవీ గురించి చెప్పారు. మామ్ అని శ్రీదేవి గారి మూవీ. ఎలారా ఇన్నాళ్ళు ఎంత మంచి మూవీ మిస్ అయ్యాను అనిపించింది చూసాక. ఈ వీడియో ఆ మూవీకి ఎలా రిలేటెడ్ అని తెలుసుకోవాలంటే మీరు కూడా ఆ మూవీ చూసేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.